మీద కనబడుచున్నది. మీ వెనుకడిలో దేవుడు తన వాక్యమునకు దీవులు జత చేయుగాక. అందరూ మనల్ని మనం సమర్పించుకుంటూ, ప్రభువా ఈ ఉదయకాలం నన్ను దర్శించి నాతో మాట్లాడమని అడుగుదామా? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాతో మాట్లాడండి, ప్రభువా నన్ను దర్శించండి. దేవుని వాక్యం ఎందుకు వచ్చాను. సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి. సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి, గిఫ్ట్ కూడా వెళ్ళండి. మాస్టర్ వచ్చే వరకు నీకే మహిమ కలుగును గాక. మగ పిల్లలు క్రమంగా ఎవరు కూర్చుంటున్నారో ఎవరు రావట్లేదో చూడాలి. జోషి పిల్లలు బయట తిరుగుతున్నారు. దేవానికి వందనాలు, నీకే మహిమ కలుగును గాక. దైవమా, మీరు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను నాయన. మీ జీవము నాలోనికి పంపించు నాయన, నేను జీవించుటకై. అవును నాయన, ఈ వాక్యపు అడుగు జాడలు సారము వెదజల్లుచున్నవని లేఖనం రాయబడింది కనుక మీ అడుగు జాడల్లో నన్ను, నా కుటుంబాన్ని నడిపించు స్వామి. ఉదయ కాలము నన్ను దర్శించము, నాతో మాట్లాడమని అడుగుదామా పిల్లారా? నీకే మహిమ కలుగును గాక, నీకే స్తుతి కలుగును గాక. పరమ తండ్రి, పరిశుద్ధుడా, యేసు జీవాధిపతి, సర్వాధికారి, ఉన్నతమైన దేవుడా, శక్తిగల దేవుడా, నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాం నాయన. నాలో మనుషునాత్మను ప్రక్కగా ఉంచి మీ ఆత్మ ద్వారా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన పిల్లలు నీ వారై ఉన్నారు. వారందరూ కూడా నీ వాక్యం వినడానికి వచ్చారు. మీరు ఆకర్షించినది ఏ ఒక్కరూ రాలేరు నాయన. మీరు ఆకర్షిస్తేనే ఎవరైనా రాగలం, కూర్చోగలం, నిన్ను ప్రేమించగలం, మీ వాక్యాన్ని వినగలం. ప్రభువా, తప్పగా నీ కార్యం చేయండి. ఇదిగో ఈ ఉదయకాలమందు ఇంతవరకు ప్రకటనలో మీరున్నారు, సాక్ష్యాల్లో మీరున్నారయ్యా. ప్రతి వారి పట్ల నువ్వు కార్యం చేసావు నాయన. అయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా అని ఎన్ని మార్లు ఎలుగెత్తి పాడినా, కోటి కంఠాలతో కోటి స్వరాలతో గాన ప్రతిగానాలు చేసినా, ఆ గొప్ప ప్రమాదాల నుంచి నాయన నీ బిడ్డలందరినీ కూడా మీరు కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చావు దేవా. ఇతను మహారాధంలో నిలబడి దేవా సాక్ష్యమును చెప్పి నేను గొప్ప చేయడానికి నీకే మహిమ చెల్లించుటకు నిలబడి ఉన్నాం ప్రభువా. అయ్యా, మా మధ్య ఎవరు గొప్పవారు లేరయ్యా, మా మధ్య ఎవరు మంచివారు లేరు నాయన. నీవే మంచివాడవు, నీవే గొప్పవాడవు, స్తుతులు అందుకొన దగిన పూజనీయుడవు యేసయ్యా. రండి దేవా. సిరియా దేశంలో క్రైస్తవులు హింసపడతా ఉన్నారు, వారికి విడుదల ఇవ్వండి. తప్పక వారిని కాపాడుము నాయన. ఒకవేళ అది నీ చిత్తమైతే మేమేం చేయలేం ప్రభువా, కానీ ప్రార్థించగలమంతే నాయన. రక్షించాలనుకుంటే ఎలాగైనా మీరు రక్షిస్తారు, వారిని విడిపించాలనుకుంటే ఏ కోణము గుండైనా విడిపిస్తారు. అది మీకు తెలుసు దేవా. తప్పక నువ్వు కనికరించు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో చదవబడిన ఈ లేఖనములో నుండి కొన్ని సంగతులు తప్పక మాకు తెలియజేయండి బాబు. ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చారంటే వారు ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళడం ప్రయోజనం ఏముంది నాయన. తప్పక నీ మందిరములో శ్రేయస్సు, అధికమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించదువుగాక. గొప్ప కృప చేత బలపరిచి ఆదరించండి. అలాగే నన్ను, మేము నీ బిడ్డలందరినీ మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. కూర్చుందామండి. ఇంకా మధ్యలో ఎవరు లేవద్దు. నాకు అత్యంత ప్రియులైన మోసే గారు, గనిశెట్టి వాసు గారి నిమిత్తం తప్పక ప్రార్థించమని సోదరుడు అడిగాడు. నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను. మంచివాడైనా అనేక రీతులుగా నాకు బలపరిచి నన్ను ధైర్యపరిచిన వ్యక్తి. ఆయన వర్తమానం అర్థం కావట్లేదు అంతే. భక్తిపరుడు, వాక్యం అంటే ఇప్పుడు చచ్చేవాడైనా అంత చక్కటి మనిషి. కాకపోతే వర్తమానం అర్థం కావట్లేదు కనుక ఆయన కోసం అందరూ ప్రార్థించాలి. ఎలా ప్రార్థిస్తారో ఎలాగైనా సరే మాకు దూరం అయిపోవాలి తండ్రి. ఏ చర్చిగానే వెళ్ళిపోవచ్చు, మా చర్చికి మాత్రం చేద్దామా అలాగా.
ఎలా చేస్తే బాగుంటుంది? వెనకాల ఉన్నవాళ్ళు చెప్పండి, ఎలా చేస్తే బాగుంటుంది? ఏదైనా ఒకటే తండ్రి, అలా చేద్దామా? ఏదైనా ఒకటేనటి? ఇప్పుడు ఒకటేనా? అది ఇప్పుడు ఒకటి కాదు. ఏదైనా ఒకటి ఎప్పుడూ కాదు. నీ మట్టుకు నీవే, నా మట్టుకు నేనే. మనం అందరం క్రీస్తులో ఒకటమే. కానీ నీ మనసు వేరు, నా మనసు వేరు. మీ ఆలోచన వేరు, మా ఆలోచనలు వేరు. అంచేత అన్నీ ఉగుబోధలు అన్నీ ఒకటి కాదమ్మా, అన్నీ ఒకటే. ఎక్కడికి వెళ్ళడానికి? సంఘ శాఖలన్నీ కలిసి కేతలిక్ కిందకి ఎప్పుడూ వెళ్ళిపోయాయి, మరొకసారి వెళ్ళక్కర్లేదు. అలాగన అంది ఒకటే. కానీ ఈ కాలపు వర్తమానం మాత్రం ప్రత్యేకమై ఉన్నది. దేవుడు అందుకోసమే దీన్ని నీ మేలు కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాబ్లెస్ అందరూ సంతోషంగా తలొస్తున్నాను. దేవుని లేఖనంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, షాలేం, క్షమించండి, షాలోం. షాలేం అనేదేమో మనిషి పేరు అయితే, షాలోం అనే వర్తమానాన్ని మరి కొద్ది నిమిషాలు ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. షాలోం అంటే అందరూ చెప్పండి ఒకసారి. అందరూ పలికితే ఇంకా బాగుంటుంది. ఇంకా అందరూ పలకలేదు, మంచిది. షాలోం అంటే హిబ్రీ భాషలో సమాధానము అని అర్థం. మనకు తెలుగులో సమాధానము. షాలోం అనే పదమేమో హిబ్రీ పదం. ప్రియమైన వారలారా, ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు నీవు నేను మాట్లాడుచున్నట్టుగా వందనాలు ఎలా పలుకుతున్నామో అలాగ వారు ఎదురవుతున్నప్పుడు షాలోం అని పలుకుతారు. అంటే సమాధానమేనా అంటే అవతల వ్యక్తి అంటాడు, అవును సమాధానమే అంటాడు. మంచిది. ప్రభు వారికి నేర్పించిన ఒక అద్భుతమైన పాఠం అది. అలాగే హైదరాబాద్లో పెద్ద చర్చ్ ఉంది, ఆయన కూడా నేర్పించాడట, షాలోం అంటారట. మంచిదే. మనం ఏది మాట్లాడినా ఇజ్రాయెల్ దగ్గర నుంచి కాపీ కొట్టిన వాళ్ళమే, అది మాత్రం అందరూ తెలుసుకోవాలి. సతీష్ కుమార్ అవ్వచ్చు, ఇంకో కుమార్, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు అవ్వచ్చు. ఏ పాస్టర్ గారైనా ఇజ్రాయేలు దగ్గర నుంచి కాపీ కొట్టామో వారు షాలోం అంటారు. అలాగే మనం కూడా షాలోం అనడంలో కూడా తప్పులేదు. యెషూవా మెస్సియా అనే సమాజం ఒకటి ఉన్నారు, వారు శాఖ, వారు షాలోం అంటారు. అలాగే ఎంతమంది ఈ పదాన్ని మాట్లాడినా అందరము అన్యుల్లో నుంచి రక్షించబడి కొనబడిన వారు. స్తోత్రం కలుగును గాక. మంచిది. షాలోం అనే వర్తమానం తప్పక మన జీవితాల్ని ప్రభావితం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అందరూ చెప్పలేదు ఇంకా. మంచిది. బ్రదర్స్ అందరూ ఆ కిందకు చూస్తున్నారండి. సెల్ ఉన్నాయా? పక్కన పెట్టండి, స్విచ్ ఆఫ్ చేసేసి మీ జేబులో పెట్టేసేయండి. ఆ రాలేదేంటి? బయటకు వచ్చేస్తుంటే వద్దురా లోపలికి వచ్చే అన్నాను. ఏం పేరు ఆడి పేరు? సురేంద్ర నాగేంద్ర వెళ్ళిపోయాడు. బ్రదర్స్కి కుర్చీలు ఉన్నాయి, అందరూ లోపలికి రమ్మని చెప్పాను, మరి వాడు వెళ్ళాడేమో. సరే, బ్రదర్స్ అందరూ ప్రతి బుధవారము చక్కగా ప్రార్థనకు రావచ్చు. వారు నడిపించబడాలి. వారికి నడక రావట్లేదు బుధవారం, మీరందరూ ప్రార్థన చేయాలి. నడక నేర్పించదు బుధవారం స్టడీకి రమ్మని మీరందరూ మంచిగా ప్రార్థన చేయండి. ఓకే. ప్రియమైన వారలారా, ఇచ్చట చీకటి అనే దాని గురించి, అలాగే వెలుగు అనే రెండు సంగతుల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు దేవుడు నడిపిస్తే అంతవరకు చూద్దాం. ఎందుకంటే మనం సమయానికి ముగించుకొని ఎండలు మెండుగా ఉంటున్న కారణాన్ని బట్టి ఆ సమయానికి నేను ముగించాలని సిద్ధపడతాను. ప్రియులారా, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను అని చూస్తున్నాము. కటిక చీకటి జనముల మీద అని యెషయా భక్తుడు కూడా ప్రవచిస్తున్నాడు. యెషయా ప్రవక్తకు దేవుడు దర్శనమిస్తున్నప్పుడు ఆ దర్శనంలో చూస్తున్నాడు కటిక చీకటి జనముల మీద అల్లాడుచున్నట్టు. మోషేకు దేవుడు ఎలా చూపిస్తున్నాడు? జలముల మీద చీకటి అల్లాడుచున్నట్టు. రెండు ఒకటే. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ జలములే జనాంగములై ఉన్నాయి. ఓకే ప్రియులారా, మరి చీకటిని వేరు చేయగలిగింది ఏమైనా ఉందంటే మన టెక్నాలజీ, మన తెలివి,
మన జ్ఞానము, మన శక్తి సామర్థ్యాలు ఏవి పని చేయవు. కేవలము ప్రియులారా, చీకటిని వేరుపరచగలిగింది ఏమైనా ఉన్నదంటే అది వెలుగు మాత్రమే. వెలుగు అనేది ఏమై ఉన్నది? దేవుని ప్రవక్త అంటాడు, వెలుగు అనేది పలుకబడిన దేవునిలో నుండి ప్రియులారా ప్రత్యక్షపరచబడిన మాట అయి ఉన్నది అన్నాడు. ఇదే అసలైన నిర్వచనం అన్నమాట. వెలుగు అంటే వాడు మీకు ఇష్టమైనది చెప్తారు. అవునండి, అదిగో ట్యూబ్ లైట్లు కనబడుతున్నాయి, అద్భుతమైన వెలుగు, పగటి సూర్యుని వెలుగు కనబడుతుంది, చంద్రుని వెలుగు ఉంది అని మనం మాట్లాడతాము. భౌతికంగా అవన్నీ నిజమే కావచ్చు, కానీ అసలు లోకములోనికే వెలుగును తీసుకొచ్చినది ఎవరు అంటే మాట, పలుకబడిన మాట, వ్యక్తపరచబడిన మాట, అదే ప్రత్యక్షపరచబడిన వాక్ అన్నాడు. ఆ దేవుని హృదయములో నుండి ప్రత్యక్షపరచబడిన ఆ వాక్కు ఏం చేసిందంటే, ప్రియమైన వారలారా, ఏం చేసింది? లోకములోనికి వెలుగును తీసుకొచ్చి చీకటిని వేరు చేసింది. వినోదు, లోపలికి తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ముందు చైర్లకు వచ్చేయండి, వెనకాల చైర్లు ఖాళీ ఉంచండి, ముందు చైర్లకు వచ్చేయండి. లవరాజు ముందుకు వచ్చే, ఇంకా ఉన్నాయి ఇక్కడ, ఇంకా ముందు చైర్ ఉంది ఇక్కడ. ఆ లోపలికి తీసుకొచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, కనుక ఈ చీకటి ఎంత కఠినమైనది అంటే, నీవు ఎవరివో నీ ముఖాన్ని కూడా నీకు చూపించని పరిస్థితి. నీ ముఖం నీకు కనబడదు. అమ్మా, స్త్రీలు ఈ పక్క రావాలి, ఈ పక్క వచ్చేయాలి. స్త్రీలు అక్కడ కూర్చోకూడదు, అక్కడ పురుషులు ఉంటారు. ప్రియమైన వారలారా, చీకటి ఎంత కఠినమైనది అంటే, నీ చెయ్యి నీకు కనబడదు, నీ ముఖం నీకు కనబడదు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? తర్వాత ఎవరో తెలుసుకుందామండి, అడిగి తెలుసుకుందాం. కానీ ముందు వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ఎంతమంది సూటిగా వాక్యం వింటున్నారు? ఓకే, వచ్చిన వారు వస్తారు. దేవుని మందిరం దేవుడు ఆకర్షించుకుంటాడు. దేవుడు ఆకర్షించుకోకుండా ఏ ఒక్కరూ రాలేరు. అంచేత పాస్టర్ గారుల ఆకర్షణ లేదు, సంఘానికి ఆకర్షణ లేదు కాదు. అసలు ముందు నీ ప్రార్థన దేవుని ఆకర్షింపజేసేదిగా ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్టు ఆకర్షణీయంగా ఉండాలి. పాస్టర్ గారు నపుంసకుడు, పాస్టర్ గారు ద్వారా ఏమీ జరగదు. నీవే గొర్రెవై ఉన్నావు, మీరే దేవుని పిల్లలను ఆకర్షించి వర్తమానం చెప్పి ప్రార్థించేసి ప్రయాసపడి దేవుని యొద్దకు తీసుకురావలసి ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరినో కొత్త వారిని తీసుకొచ్చాడు అంటే ప్రభు తీసుకొచ్చాడు అంతే, ప్రభు నడిపిస్తాడు అంతే. అంతేగాని నీ ద్వారా నా ద్వారా ఏమీ జరగదు. అయితే నిమిత్త మాత్రంలో తప్పక నువ్వు చేసేది నువ్వు చేయాలి. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, సువార్త చెప్పాలి, వర్తమానం గురించి చెప్పండి, చేయాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ దినం చీకటి గురించి ముందు కొన్ని మాటలు మనం వినవలసిన వారంగా ఉన్నాం. చీకటి ఎంత కఠినమైందంటే, ఆ చీకటిలో నీ ముఖం నీకు కనబడదు, నీ చేయి నీకు కనబడదు, నీ ధరించుకున్న వస్త్రం యొక్క రంగు నువ్వు చూడలేవు. అది భౌతికమైన చీకటి, స్వాభావికమైన చీకటి. అది ఆ చీకటిలో ఏ పనిని నువ్వు పూర్తి చేయలేవు. అది నీ వల్ల కాదది, అసాధ్యం. ప్రతి దానికి వెలుగు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క సత్త యొక్క రంగును, నీవు ధరించుకున్న వస్త్రం యొక్క రంగును చూడాలంటే తప్పక వెలుగు అవసరమైంది. నీవు నడవాలంటే వెలుగు అవసరమైనది. ఎప్పుడు నడిచే త్రోవ, ఎప్పుడు తిరిగే ఆ మార్గము, ఎప్పుడు నివసించే ఇల్లే, నీ కిచెనే, నీ బెడ్రూమే, నీ హాలే, ఎప్పుడు నువ్వు దిగే మెట్లే అయినా కానీ నువ్వు నడుచుటకు, మెట్లెక్కుటకు, దిగుటకు ఏం అవసరం అంటే వెలుగు అవసరమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, వధువు సంఘమని నమ్ముతున్నా నేను. వధువు ఇక్కడుందా? వధువు ఇక్కడుందా? కొందరే హల్లెలూయా అంటున్నారు, కొందరు ఆమేన్ అంటున్నారు.
మిగతా వారికి అనుమానమా? వధువు ఇక్కడుందా? ఈ వర్తమానంలో ప్రవక్త అంటాడు, నీవు ఆయన యందు భాగమై ఉన్నావు. మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు దేవునిలో ఒక భాగమగుచున్నారు. ఎందుకు భాగమగుతున్నారు? ఇక్కడనే మీ సొంత జీవితము, సొంత ఉద్దేశాలన్నీ జరిగించుకోవడానికి రాలేదంట. నిత్యత్వములో ఉన్న చిత్తాన్ని, నిత్యత్వములో ఆలోచనలు నెరవేర్చడానికి వచ్చామంట ఇక్కడికి మనం. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత నీవు ఇక్కడికి వస్తున్నావంటే సోదరి, సహోదరుడా, నీవు ధన్యుడు. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించావు గనుక ఆయనలో నువ్వు భాగమవుతా ఉన్నావు. అప్పుడు నువ్వు చెప్పగలవు షాలోమ్. అందరూ చెప్పండి ఒకసారి మీ నోటితో. అంటే సమాధానం. దేవా, నా జీవితంలో, నా కుటుంబానికి సమాధానమే కావాలి, సమాధానం కావాలి. సర్వసాధారణంగా మనం మా కుటుంబం ఎప్పుడు శోకంలో ఉండాలి, చింతల్లో ఉండాలి, శ్రమల్లో ఉండాలి, శోధనలో ఉండాలి, నేను పరీక్షల్లో ఫెయిల్ అయిపోవాలి అనుకుంటామండి ఎప్పుడైనా? అలా 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 అనుకోమే. ఎందుకు అలా అనుకునేది? మతి తప్పిన వాడైతే చేసే పనులు అవి. మతి సరిగా మనలో పనిచేస్తుందా? మన బుర్రలు మనలోనే ఉన్నాయా? అలా అయితే ఏమనుకుంటామంటే ఏదో దేవుని దయ వల్ల ఈ 10th పాస్ అయిపోవాలండి, ఇంటర్ చదవాలండి, ఇంటర్ పాస్ అయిపోవాలండి, డిగ్రీకి రావాలండి, డిగ్రీ పాస్ అయిపోవాలండి, ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క సబ్జెక్టు ఆగిపోకూడదండి, తర్వాత మా బిడ్డలు పీజీ చేయాలండి, యూనివర్సిటీకి పోవాలండి. ఆలోచిస్తామా? అవును, ప్రభు అదే చెప్పాడు. మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటారే. ప్రభు చెప్పిన మాట అది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి జరగాలి, మంచి ఈవులు ఇవ్వాలి, మంచి వరాలు తెచ్చి ఇవ్వాలి, మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటారే. అది నిజమన్నాడు అంతే దేవుడు. అది నిజం అన్నాడు. నిజంగా మనం చెడ్డవారం అంటే ఇదేంటండి, మీ చర్చకు వచ్చామనా మమ్మల్ని చెడ్డవారు అంటున్నారు? అమ్మ, నేను అంటలేదే ఆ మాట, ప్రభు అంటున్నాడు. మరి ప్రభుని ఏవయా ఎలా కనపడతా నీకు అని చెప్పగలరా ఎవరైనా దేవునితో? లేదండి. ఆయన చేతుల్లో రూపించబడిన ఆ నల్ల కుండ ఎందుకయ్యా, ఏ రూపం చేయబోతున్నావు, నాకు నన్ను ఎలా సృజించావు ఏంటి అని ఎప్పుడైనా తన చేతుల్లో చేయబడిన ఆ కుమ్మరి చేతిలో ఉన్న మన్నుతో చేయబడిన కుండ ఆ కాపరిని లేక కుమ్మరిని అడుగుద్దా? అడగదు. ఎందుకు? ఆ మంటిని తనకిష్టమైన రీతిగా, తనకిష్టమైన రూపం. అంటే ఏ రూపం? ఎవరు చెప్పారు? ఆ కుండ చెప్పిందా నాకు ఈ రూపం చెయ్యమని? లేదే. ఆ కుమ్మరి అంటే సృష్టికర్త. మీరు వాళ్ళని అడిగితే మేము సృష్టికర్తలం అంటారు వాళ్ళు. నిజమేనండి, సృష్టికర్తలే. ఆ బిరుదు ఎవరిదంటే మన దేవునిది. స్తోత్రం కలుగును గాక. మన దేవునిది అది. సృష్టికర్త ఎవరు అంటే భూమిని ఆకాశమును కలుగజేసిన సైన్యములకు అధిపతి అయిన దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనకు చెందాల్సినటువంటి మాటది. అయితే కుమ్మరుల దగ్గరకు వెళ్ళి మనం అడిగితే అవునండి మేము సృష్టికర్తలమే. అవును, ఎందుకంటే వారు నేలను పోయే మంటని తీసుకొస్తారు, జిగటమనుగా చేస్తారు, దాన్ని రూపిస్తారు. దానికి ఏ రూపాన్నైతే తన మనసులో తలంచాడో ఆ వ్యక్తి ఆ రూపము వచ్చేదాకా శ్రమపడతాడు. స్తోత్రం కలుగును గాక. రైట్. ఇప్పుడు నీవు నేను మన తల్లిదండ్రుల ద్వారా లోకంలోనికి వచ్చి ఉన్నాం. చీకటిలో ఉన్నాం 9 నెలలు. ఆ చీకటిలో నువ్వు ఎక్కడున్నావో నీకు తెలీదు. ఎక్కడున్నావో నీకు తెలుసుంటే తల్లితో మాట్లాడతావు. ఇంకా ఎంతకాలం ఉండాలి నేను ఈ చీకటిలోని? త్వరగా నేను లోకంలోకి వచ్చేయాలంటావు నువ్వు. నో 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 నో. దేవుడు అంతటి తెలివి జ్ఞానం అక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ప్రవక్తకు తెలిసింది ఆ మర్మం. లోపట ప్రాణము శరీరము మాత్రమే ఎదుగుతూ ఉంటుంది 9 నెలలు. చెప్పండి ఎన్ని నెలలు? ఈ 9 నెలలుగా ఆ కన్య లేక ఆ స్త్రీ గర్భధారణ జరిగింది మొదలుకొని
9 నెలలు ఆ ప్రసవించే ఆ దినం వచ్చేదాకా ఈ చీకటిలో తల్లి నుండి వచ్చే గ్రాసం ఫుడ్ తీసుకుంటూ ద్రవ పదార్థం భుజిస్తూ ఎముకలు ఎదుగుతాయి, శరీరం ఎదుగుతుంది, గుండె స్టార్ట్ అవుతుంది, గుండె భాగం. ఆ తరువాత మిగతా వెన్ను తయారవుతుందంట. గుండె దగ్గర నుండి వెనుక వెన్నుముక స్టార్ట్ అవుతుంది. ఆహా, దైవ సృష్టి ఎంత గొప్పది, స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటాడు, జనన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నామన్నాడు. అంతే. నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే భయం, ఎంత భయం అంటే ఏంటి, జన్మ ఏంటి, ఈ జన్మ రహస్యం ఏంటి అర్థం కాదు. అందుకే ప్రసంగి గొప్ప జ్ఞాని, ప్రపంచంలోనే జ్ఞాని ఎవరు అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఎవరంటే సొలొమోను. స్తోత్రం కలుగును గాక. సొలొమోను 3000 సామెతలు చెప్పాడు, ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు. అతడు గొప్ప కవీశ్వరుడు, అలాగే మంచి అద్భుతమైన సుందరుడు, అందగాడు, 1000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నవాడు. అలాంటి అతనికి ఏం అందలేదంటే, ఆ చోళాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నావో నీవేమైనా ఎరుగుదువా అన్నాడు. ఎవరు చెప్పగలరు సమాధానం? ఎవ్వరూ చెప్పలేకపోయారు. చివరికి తను అన్నాడు, నాకు తెలియదు, అది దేవునికే సాధ్యం అన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రియమైన వారలారా, లోపల శరీరము ప్లస్ ప్రాణం ఈ రెండును ఏకమై 9 నెలల వరకు అలానే ఎదుగుతూ ఉండి సమయం వచ్చింది. ప్రసవేదన రాగానే తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఆత్మ లోపలికి పోలేదు అంతవరకు. ఎందుకంటే ఆత్మ కానీ లోపలికి ఉండుంటే శుభానంద గారు మాట్లాడతాడు, ఏమ్మా ఏంటి ఇంత లేట్ అయితే ఎలాగా, కుదరదా, నేను పెందల కాడే వచ్చేయాలి, ఎందుకంటే నేను 10th చదవాలి, తొందరగా ఎదిగిపోవాలి, నేను ఎప్పుడు ఎదుగుతాను, నేను ఎప్పుడు తినాలి, ఇవన్నీ అడుగుతాడు. మన చిన్న పోస్ట్ పెట్టారు, అమ్మమ్మ వంట చేస్తుంది, చికెన్ వండుతుందంట, మనవడు డ్యాన్స్ కడుతున్నాడు ఎందుకంటే చికెన్ కూర అని. మా బిల్లిగాడు గుర్తొచ్చాడు అప్పుడు నాకు. తన తల్లి వంట చేస్తూ ఉంటే చికెన్ అయితే చికెన్ వాసన వస్తుందంటాడు, డ్యాన్స్ కడతాడు. అదే కానీ గర్భంలో ఉండగా చికెన్ వాసన వచ్చుంటే ఆడు అక్కడ మాట్లాడతాడనమాట. అందుకే దేవుడు ఆ 9 మాసాల్లో చీకటిలో ఉండగా ఆత్మనివ్వలేదండి. ఇదే ఆశ్చర్యం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా జనన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఏమిటి ఆశ్చర్యం? ఎముకలు ఎలాగో ఎదుగుచున్నావో ఏ డాక్టర్కి, ఏ శాస్త్రవేత్తకు తెలియని విషయం అది. అయితే ఎప్పుడైతే బిడ్డను జన్మనిచ్చిందో ఆ బిడ్డ ఏం చేయబడాలి? ముందు ఏడవాలి, చెప్పాలి. లేకపోతే నర్సులు, డాక్టర్, మొన్నోసారి చూశానన్నమాట, డాక్టర్ కాళ్ళు పైకి లేపి కిందకి తిప్పి కాళ్ళు పట్టుకుని పైకి లేపుతున్నాడు శిశువుని, మాట్లాడతలేదాడు, టప్ 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 అని కొడుతున్నాడు, వెనక ముందు కొట్టి 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 చివరికి అప్పుడు వచ్చాడండి స్పృహలోకి, కేరమని ఇచ్చాడు. అప్పుడు వస్తుందంట ఆత్మ బిడ్డలో. ఇప్పుడు ఆ బిడ్డ కేరమని ఏడవాలి, అప్పుడు ఆత్మను దేవుడు ఆ శరీరంలోనికి ఆడపిల్లైనా మగపిల్లైనా పంపిస్తాడు. అందుకే గర్భములో ఉండగా ఆ శిశువుకి ఇంకేమీ తెలీదు, చీకటి మాత్రమే తెలుసు. అక్కడ చీకటిలో ఉన్నాము, వెలుపటకొచ్చాము, అర్థమైంది చీకటి వెలుగులతో కలిసిన లోకంలో ఉన్నామని. ఇక్కడ చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది. ఆమేన్. కానీ చీకటి లేని రాజ్యము ఒకటి ఉన్నది, అదే దేవుని రాజ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యములో చీకటే లేదండి. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు, గొర్రె పిల్ల దీపమై వెలిగించు రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యంలోనికి పోవడానికే ఈ భక్తి. 9 గంటలకే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవడం, పరిగెత్తుకుంటూ రావడం, 9 గంటలకు చర్చిలో ఉండడం, ఆ 9:30కి ప్రార్థించడం, పాటలు పాడుకోవడం, సాక్ష్యాలు వినడం, ఏమండి
వాక్య ప్రసంగము ఎందుకోసం, ఎవరి కోసం? నీ లోపలున్న ఆంతర్య పురుషుడున్నాడే, వానికి అవసరం ఇది. నీవు శరీర రీతిగా బలం పొందాలి, శక్తి పొందాలి, ఆరోగ్యం పొందాలి. నీవు మరి విటమిన్లు కావాలి, ప్రోటీన్లు కావాలి. నీకు కంటి చూపు లోపించింది, ఫలానా తినవయ్యా. నీకు బ్లడ్ తక్కువైంది, ఫలానా తిను, ఫలానది వాడు. ఇవన్నీ భౌతికమైన శరీరానికి అవసరమైనవి. భౌతికమైన శరీరము భుజిస్తేనే, భూ సంబంధమైన ఆహారాన్ని భుజించగలిగితే శక్తి, బలం వస్తుంది, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అదే తీసుకుంటుంది శరీరం. స్తోత్రం కలుగునుగాక. అయితే అది నీ శరీరముతోను బతకడానికి. అయితే నీ లోపల జీవితం ఉందే, నీ లోపల నా జీవితం జీవించగలగాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం అవసరమై ఉన్నది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆత్మ సంబంధమైన ఆహారము అంటే నీ లోపలున్న ఆత్మకు ఏం అవసరము? ఆహారము. ఏది ఆహారము? వాక్యమేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి శరీరానికి ఆహారం ఏది? భౌతికమైన ఆహారం. అది మంటిలో నుండే దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎలా ఇచ్చాడు? మంటిలో నుంచి దేవుడు మనకి, మంటిలోనే వేస్తున్న విత్తనం మనం, దాన్ని వరిగా మార్చాడు ఆయన. అబ్బా, ఏం సృష్టికర్త అండి ఈయన. వంకాయలు, చిక్కుడుకాయలు సిద్ధం చేశాడు, మంటిలోనే విత్తనం వేస్తున్నావు. ప్రియులారా, ఈ మేకలు, కోళ్ళు, గొర్రెలు మొత్తం ఇవన్నీ కూడా మంటిలో నుంచే పుట్టాయి. వాటిని నువ్వు తీసుకుంటావు, అప్పుడు నువ్వు బతుకుతావు. తర్వాత అవి తిరిగి మంటలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనం కూడా మంటలోకి వెళ్ళిపోతాం. కానీ లోకమందు నరుడిగా బ్రతకడానికి, ఒక స్త్రీగా జీవించడానికి, ఒక పురుషునిగా జీవించడానికి ఈ భౌతికమైన ఆహారము ఈ శరీరానికి ఎంత ముఖ్యమో, ఆత్మకు బ్రతకడానికి బైబిల్ అంత ముఖ్యమై ఉన్నది. ఇది దేవుని వాక్యమై ఉన్నది. రైట్, మనం విషయానికి వద్దాం. ఇప్పుడు నిజంగా మనము ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు. కానీ ఎప్పుడైనా నువ్వు ఒకరు చూడగానే అనుకుంటావు, ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే, ఈయన ఎక్కడో చూశానే, ఈ బ్రదర్ని ఎక్కడో చూశానే, ఈ సిస్టర్ని ఎక్కడో చూశానే, ఈ పెద్ద ఆయన ఎక్కడో చూశానే అని అనిపిస్తుంది నీకు. ఎక్కడో చూడలేదు, అదే తొలిసారి నువ్వు చూడడం. కానీ అలా అనిపిస్తుంది దేనికి? ఎందుకోసము అలా అనిపించింది నీకు? ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. ఇది ప్రవక్త రావాలి మళ్ళీ మన మధ్యకి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటే అప్పుడు అవతల వ్యక్తి అంటాడు, లేదమ్మా ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. సార్ లేదు, మిమ్మల్ని ఎక్కడో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అంటారు. అది నిజమే, ఫస్ట్ టైమే మనం చూసింది ఎవరినైనా. ఆ తర్వాత అనిపించింది మనకేమనంటే ఎక్కడో చూశానని. నువ్వు ఎక్కడో చూసినట్టు కాదు. దేవుని ప్రవక్త అంటాడు, నువ్వు ఎవరినైనా ఇక్కడ తొలిసారిగా చూసినప్పుడు, పాస్టర్ గారు మిమ్మల్ని పలానా చోట చూశానంటే ఆత్మకు తెలుసట నీవు ఎక్కడి నుంచి వచ్చావో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ లోపలున్న ఆంతర్య పురుషునికి తెలుసు. నిన్ను అవతల వ్యక్తి క్రైస్తవుడిగా, తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, ఆమేన్, తిరిగి జన్మించిన నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుని చూడగలిగినప్పుడు కలుగుద్దట భావం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అవతలున్న క్రైస్తవుడు, ఇక్కడున్న క్రైస్తవుడు, వీళ్ళిద్దరూ ప్రభుని యేసుక్రీస్తు రక్తములో నుండి రావాలి, రక్తము గుండా రావాలి. ఎందుకంటే ఆయన రక్తము తప్ప ఈ లోకములో మనిషికి మరొక మార్గమే. ఏం చేస్తుంది రక్తము? పాప విమోచన కలిగిస్తుంది. చెప్పాలి. పాప విమోచన అంటే ధర్మశాస్త్రంలో రాయబడిందా? రాయబడింది. వేదాల్లో వ్రాయబడిందా? వ్రాయబడింది. రక్తము చిందించకుండా పాపము పోదు అనుంది. బైబిల్లో ఉంది, వేదాల్లో ఉంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
నీ యొక్క పాపము నా యొక్క పాపములన్నిటి నుండి కడిగి వేయబడి, శుద్ధి చేయబడి, విమోచించబడి, ప్రత్యేకమైన ఒక చక్కటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టగలిగేది, నీతిమంతునిగా చేసేది, నీతిమంతురాలుగా నిన్ను సిద్ధపరిచేది, మహిమపరిచేది, దేవుని తట్టుకు ఆకర్షించగలిగేది ఏమిటా అని మనం చూడగలిగితే అదే రెండవ జన్మ. చెప్పాలి. మొదటి జన్మ ఏది మరి? సీమోను గారా, ఏది మొదటి జన్మ? చీకరిమెల్లి గంగరాజు, చీకరిమెల్లి వీరమ్మ గారి గర్భాన్న నువ్వు జన్మించడమే మొదటి జన్మ. నా వైపు చూడు, సిగ్గుపడకో, నేను జన్మించాను అలాగా. యోహాను సాక్ష్యం చెప్పాడు కదా, ఆ తల్లి గారు అదే సాక్ష్యం. అందరికంటే ఎక్కువ వాళ్ళు చేస్తున్నారండి. పాస్టర్ గారు, బాబోయ్, వీళ్ళని దేవుడే అల్లరి తీసేసి వాళ్ళిద్దరిని దేవుడు పట్టుకోవాలనే ప్రార్థన చేయమనేది, ఇద్దరిని పట్టుకున్నాడు దేవుడు. అదే ప్రార్థన. మన చర్చిలో, మన సహవాసంలో మొట్టమొదటిసారిగా భోజనాలు కూటాలు ఎవరైనా పెట్టారంటే ఆ మహాతల్లే. ఆమెను అగో సర్వేశ్వరరావు గారికి త్వరలో దేవుడు రక్షణ ఇచ్చి ఈవేళ బాప్తీసం పొందడానికి వచ్చారు ఇద్దరు. ఇంకా మీలో ఎవరైనా సిద్ధపడితే బాప్తీసం పొందడానికి సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఏం చెప్పబోతున్నాను కనుక ఆ గంగరాజు వీరమ్మ దంపతుల యొక్క రక్తమును పంచుకొని వచ్చిన సీమోను గారు మొదటి జన్మ. చెప్పండి చెప్పండి, ఆయనే మొదటి జన్మ, లేకపోతే మనం కూడా మొదటి జన్మలో వచ్చామా? అందరమనంట. అబ్బో, అందరికి అర్థమైంది అయితే వాక్యం. రైట్. అందరము మొదటి జన్మ ద్వారా శరీరంలోనికి వచ్చాం. ఇప్పుడు వినండి, మనం ఇప్పుడు ఒకరినొకరు చూసుకోలేదు, అవును. అంతరంగమందు ఏమున్నదో దాన్ని అనుకరించి మాట్లాడుచున్న శరీరములోని మాటను మీరు వింటున్నారు. నిజంగా మనం శరీరంతో మాట్లాడుకోవట్లేదు. అబ్బో, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నిజంగా శరీరంతో మాట్లాడుకోవట్లేదు మనం. మరి మాట్లాడేది ఎవరో? అదే అసలైన మనిషి. ఆమేన్ హల్లెలూయా. ఈ ఒక్క పేర ఈవేళ సరిపోద్ది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మనం పరస్పరం మాట్లాడుకుంటున్నప్పుడు మనం నిజానికి శరీరంతో మాట్లాడుకోవట్లేదు. యోహాను సువార్తలో ప్రభు అంటారు, ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు, శరీరము కేవలం నిష్ప్రయోజనం. బైబిల్ ఏది? చెప్పండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే పూజ చేయాలి. ప్రిస్కిల్ల గారు పూజ చేయాలి. జీవింపచేయుచున్నదే. బ్రదర్స్ అందరూ ఇక్కడే ఉన్నారా? మళ్ళీ చెప్పండి. శరీరము కేవలం నిష్ప్రయోజనం. రైట్. ఆత్మయే జీవింపచేయుచున్నది. రైట్. యమలమ్మ గారా, 2 ముక్కలు పాడేసుకో తల్లి. ఆ నల్ల కలజోళ్ళలో నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నా తెల్ల కలజోళ్ళ నుంచి నిన్ను చూస్తున్నాను. దేవుడు నిన్ను దీవించుగాక. ఇంకా నీకు సంవత్సరాల కాలాల పాటు ఉండాలి మా మధ్య. ప్రియమైన వారలారా, దేవుడు మనకు జన్మనిస్తాడు. ఆ జన్మకు చక్కటి ప్రాతినిధ్యం వహించాలి మనం. విలువైన జన్మ, దేవునికి అవసరమైన జన్మగా మనం మలుచుకోవాలి దాన్ని. ఇప్పుడు శరీరంలోకి వచ్చాం. ఎవరు తెచ్చారు ఈ శరీరం అంటే నీ తల్లి, నీ తండ్రి. వారి రక్త మాంసముల ద్వారా లోకము యొక్క ఉనికిలోనికి వచ్చాము. నీవు నీ తల్లి, నీ తండ్రి పేరు చెప్తావు, నీ ఇంటి పేరు చెప్తావు. రైట్. ఎందుకంటే శరీరమును వారి దగ్గర నుండే నువ్వు తెచ్చుకున్నావు. అవే రక్త మాంసములు అంటే. ఆమెనంటారా? కనుక వారింటి పేరు కలిగి ఉంటావు, వారి తాత ముత్తాతల పేరు కలిగి ఉంటావు. తర్వాత ఒక స్త్రీ అయితే నానమ్మ, ముందు నానమ్మ, ఇంకా ముందు నానమ్మ, వాళ్ళ గయ్యాలీలు అయితే, వాళ్ళ గంపలు అయితే, వాళ్ళ మంచోళ్ళు అయితే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయితే, ఆ బుద్ధులన్నీ, ఆ స్వభావాలన్నీ ఆడబిడ్డలకు వస్తూ ఉంటాయి. ఈయన గారు పురుషుడిగా పుడితే తాత ముత్తాతల దగ్గర నుంచున్న జీన్స్ అంతా, ఆ ప్రభావం అంతా ఈయనలోకి మగబిడ్డలోకి వస్తూ ఉంటుంది. మరి ఎక్కడి నుంచో రావో.
నీ గుణగణాలన్నీ తాతల ముత్తాతల దగ్గర నుంచి మాత్రమే నీళ్ళనికి వచ్చాయి. వాటితో ఈ లోకంలో నువ్వు శరీరంతో ఉన్నావు. శరీరములో ఉన్న గుణాలవి. ఇక్కడ ఉన్నారా? శరీరంలో ఉన్న గుణాలే కానీ శరీరం తనకు తాను నథింగ్, ఏమీ చేయలేదు, నిష్ప్రయోజనం. నువ్వు మాట్లాడలేవు అంటే శరీరం ఉంది. నీకు కూడా మంచి క్వశ్చన్ వేయాలి మీరు. అదేంటండి మాట్లాడలేవంటారండి? ఇప్పుడు మాట్లాడుతున్నావురా, మైక్ పట్టుకున్నావు, నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నావు కదా ఏ పాద్రి అంటావు. కానీ మాట్లాడేది శరీరం కదమ్మా. అమ్మా, అక్కలారా, చెల్లెళ్ళారా, సోదరులారా, వింటున్నారా? మాట్లాడేది లోపట మనిషి. ఇక్కడ ఉన్నారా? శుభానంద్, సుబ్బు, క్రాంత్ కుమార్లు. మాట్లాడేది శరీరం కాదు. శరీరమును ఉపయోగించుకొని, శరీరాన్ని ద్వారంగా చేసుకొని, శరీరాన్ని మార్గంగా చేసుకొని లోపటున్న అసలైన ఆంతర్య పురుషుడు మాట్లాడుతున్నాడు. రైట్. అసలైన చక్కటి సబ్జెక్టులోనికి మనం వచ్చేసాం. నిజానికి శరీరంతో మాట్లాడడం లేదు మనం, అది అంతరంగ ఆత్మతో మాట్లాడడమే. ఇప్పుడు చూడండి, నేను మొదటిగా ఒక విషయం మీకు జ్ఞాపకం చేశాను. శరీరం వచ్చింది, ప్రాణం వచ్చింది తల్లి గర్భం నుంచి, కానీ అప్పటికి ఆత్మ లేదు. గర్భంలో ఆత్మ లేదు. ఆత్మ ఉంటే అన్నీ తెలిసిపోతాయి, మాట్లాడేస్తాం కూడా అక్కడి నుండి. ఎప్పుడైతే ఏడ్చామో, ఏడకపోతే వారు ఏడిపిస్తారు మంత్రసానులు. ఏడ్చిన తక్షణం అప్పుడు దేవుడట ఆ మనిషి యొక్క ఆత్మను అతనిలోనికి పంపిస్తాడు. అక్కడి నుండి కళ్ళు తెరిచి పరికించడం, వెలుగును చూడడం. ఓహో, ఇది వెలుగా, ఇది చీకట, ఇది తల్లి, ఇది తండ్రి. అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది గుర్తింపు. ఆత్మయే గాని శరీరములోనికి రాకపోతే జీవోత్సవములా పడుండవలసిందే. ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. ఆత్మ లేకపోతే జీవోత్సవం. పుట్టుట వల్ల ఎవరికి ప్రయోజనము ఉండదు. మాట్లాడాలి. పుట్టడం వల్ల ఎవరికి మేలు కలగదు, ఎవరికి మేలు కలగదు. నాయన పుట్టాడు కానండి ఆ బిడ్డ, అబ్బాబ్బాబ్బా, ఆ బిడ్డతో చాలా బాధపడుతున్నారండి. మామూలుగా కాదండి పాస్టర్ గారు, ఆ బిడ్డ పోయినా అంత సమస్య ఉండేది కాదేమో. పుట్టాడు కానండి, మాట లేదు, మంతి లేదు, చూపు లేదు, గిల్లితే అసలు అతనికి ఏమి స్పర్శ, అయ్యయ్యో అలాంటి కర్మ అండది అని ఎందుకు బాధపడతామంటే, కొందరు లోకంలో పుడతారు కానీ వారిలోనికి ఆత్మను దేవుడు పంపించకపోతే మరలా తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే పుట్టిన తర్వాత రోజుల్లో, నెలల్లో కూడా కొంతమంది పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అది దైవ సంకల్పం. అది నీవెవరో దేవుని అడగడానికి, నేనెవరిని ఆయన ప్రశ్నించడానికి. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కంటనిచ్చినవాడు కానకుండునా, చెవులనిచ్చినవాడు వినకుండునా, రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదండి. ఇంకను నిన్ను రక్షించడానికి ఆయన హస్తము నీ కూడా వస్తూ ఉంది, నిన్ను వెంబడిస్తూ ఉంది. ఏ మాదిరిగా ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు బండ వెంబడించిన రీతిగా. వారు ఏ దేశం వెళితే ఆ దేశంలోనే ఆ నీళ్ళ బండ ప్రత్యక్షమయ్యేది అక్కడ. ఎంత ఆశ్చర్యం అండి. ఒక బండ నువ్వు మోసుకొని పోగలవా? నువ్వు వెళ్ళుచున్నట్లు వెళ్ళు ప్రతి చోటకి. నీ కూడా ఇప్పుడు టీవీ అలవాటు అయిన వాళ్ళు ఉంటారండి. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ టీవీని వెనక్కి వీపు కట్టుకుని వెళ్తావా? ఎందుకు వెళ్ళలేవు? అది ఇంట్లో ఉండే వస్తువు, అవునా? నువ్వు పడుకునే 20,000 రూపాయల పరుపు ఉంది, నువ్వు ఆ రాత్రి తప్పదు అక్కడ ఉండవలసి వచ్చింది. ఎక్కడ? బంధువుల ఇంటి దగ్గర. ఆ పరుపు కూడా పట్టుకుని వెళ్తావా? లేదు, అది అసాధ్యం. ఇక్కడే ఉన్నారా? మరి ఈ రోజున నీ కూడా కొన్ని వస్తువులే తీసుకెళ్ళవు కదా. మరి ఇశ్రాయేలీయులు పెద్ద బండ అంటే, ఇప్పుడు ఈ స్టేజ్ ఎంత ఉంది ఇక్కడ, నేను నిలబడిన ఫుల్ ఫీటు, ఈ ఫుల్ ఫీట్ అంత బండ
వారు ఎలా మోసుకుని వెళ్ళగలరు? మోసుకుని వెళ్ళడానికి పెద్ద పెద్ద లారీలు లేవే, క్లెయిన్ లేవే. ఎప్పుడు వారు దాహము కొన్నప్పుడు దాహము తీర్చడానికి ఎప్పుడైనా నీళ్లు కావాలి అని అనుకున్న తక్షణమే వారి ముందు ప్రత్యక్షమయ్యేది బండ. మీరు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చదువుతారు ఆ విషయాన్ని. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ 40 సంవత్సరాలు వారిని వెంబడిస్తూనే వచ్చింది. ప్రియమైన వారలారా, కనుక మన జీవితాల్లో జీవజలము అనేది పోయబడాలి అంటే ఆనాడు వారిని వెంబడించి వారి భౌతికమైన దాహాన్ని తీర్చగలిగింది ఆ బండ. ఈ రోజున నిన్ను వెంబడించే మరొక బండ ఉంది. మరొక బండ అంటే ఆ బండ వేరు, ఈ బండ వేరు నేను చెప్పట్లా. అప్పుడు బండగా ఉంది నీళ్ళు ఇవ్వడానికి, ఇప్పుడు వాక్య ప్రత్యక్షతే ఆ బండ అయి ఉన్నది. ఇప్పుడు వాక్యమే నీతో వస్తూ ఉంది. ఇప్పుడు నీకు దాహము తీరుస్తుంది, నీ ఆకలి కూడా తీరుస్తుంది. ఇంకా చెప్పచ్చా, ఆయన నువ్వు త్రోవలో వెళుతున్నప్పుడు నీకు తోడుగా ఉండి నడిపించే బండ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒక చక్కటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శరీరం ఉంది నీకు. శరీరాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? ఎన్నదంతా ఎక్కడ పడేశారు చెప్పండి? శరీరము నీ తల్లి తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఈ లోపల ఉన్న ఆత్మను ఎవరు పెట్టారు? ఎప్పుడు కేరమని ఏడవగానే పైనున్న సృష్టికర్త ఆ ఆత్మను, ఏ ఆత్మను, ఏ శరీరములోనికైతే నువ్వు పంపించబడాలో, స్తోత్రం కలుగునుగాక, నలుపు దేహమా, ఎరుపు దేహమా, తెల్ల దేహమా, పసుపు దేహమా కాదు. అక్కడ నీవెవరివో నీకు తెలియనప్పుడు, నీ గురించి నీకు ఉనికే తెలియనప్పుడు ఆ ప్రభువు నీలోనికి నీ ఆత్మను పంపిస్తాడు. నీ శరీరంలోనికి వేరొక ఆత్మను పంపించడండి. అబ్బే, అది జరిగే పని కాదు. కనుక నీవు పుట్టిన కుటుంబాన్ని నువ్వెప్పుడు శపించబోగు. నీ తల్లిదండ్రులు శపించబోగు. పుట్టేనే ఎలాగైతే కన్నావా, ఎలాగైతేని మమ్మల్ని అలాగైతే ఎందుకు కన్నావు అని ఎప్పుడు ఏ మనిషి తన తల్లిని తండ్రిని శపించకూడదు. తల్లి తండ్రిని శపించువాని దీపము కారు చీటలు ఆరిపోనని సామెతల్లో రాయబడింది. నిన్ను ఏ కుటుంబంలో పడవేయాలో అక్కడనే పడవేయబడ్డావంతే. నేనెక్కడ పడవేయబడాలో అక్కడే పడవేయబడ్డాను. అందుకే ఈడు ఆ పెద్ద గోదావరికి పడ్డాడమ్మా కడుపులో. పెద్ద తుఫాను వచ్చి చూసావా, చెట్లు ఇరిగిపోని, అప్పుడు పడ్డిందమ్మా ఇది ఆ కడుపులో అని చెప్తాం. అందుకే పడుట. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? తొలి ఏకాదశికి పడిందమ్మా ఇది కడుపులో. అది నిజమే. కనుక నువ్వెక్కడ పడవేయబడాలో, అంటే ఏ కుటుంబంలో నుండి నువ్వు జన్మించాలనేది దేవుడు ముందుగా నీ కొరకు ప్లాన్ చేసుకుని ఉన్నాడు. అదే దేవుని ప్రణాళిక అంటారు. స్తోత్రం కలుగునుగాక. అంచేత నువ్వు పుట్టిన తర్వాత నేను ఎందుకు పుట్టాను, ఈ కులంలో, ఈ జాతులు ఎందుకు పుట్టాను, ఈ మతంలో ఎందుకు పుట్టాను, ఇక్కడ ఎందుకు, పల్లెటూరులో పుట్టాను, పట్టణంలో పుడితే బాగుంటుంది, పట్టణంలో ఉన్న పిల్ల అనుకుంటుంది పల్లెటూరులో పుడితే బాగుంటుంది అనుకుంటుంది, పల్లెటూరులో పిల్ల ఏమో అక్కడ పుడితే బాగుంటుంది అనుకుంటుంది. ఏమీ కాదమ్మా. నీ తెలివి, నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. అంతా ముందు జ్ఞానము. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అంతా చెప్పాలి ముందు జ్ఞానము. చదవండి ఒకసారి ఆ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి. నీవు అనుకున్నట్టు నీవు రాలేదు, నేను అనుకున్నట్టు నేను ఈ లోకంలోనికి రాలేదు. ఎట్లనగా, ఇప్పుడు వింటున్నారా? ఎట్లనగా అంటే నువ్వు ఎందుకు వచ్చావంటే, నువ్వు ఎలా వచ్చావంటే ఇప్పుడు చెప్తున్నాడు. తన ప్రియుని యందు. ఎవరా ప్రియుడు? ప్రభువైన. నోటితో చెప్తారా? ఎవరమ్మా ప్రియుడు? ఎవరు? నీ ప్రియుడు, నా ప్రియుడు, మనందరి ప్రియుడు ప్రభువైన యేసు క్రీస్తు యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు
కృప ఆయనదే, కీర్తి ఆయనదే. ఆయన మహిమ కొరకే నిన్ను నన్ను ఈ లోకములోనికి, స్తోత్రం చెప్పండి, చదవండి. కీర్తి కలిగి, ఆయనకే కీర్తి కలగాలి, ఆయనకే మహిమ కలగాలి. ఆయన కృపను బట్టి ఆయన చిత్త ప్రకారముగా దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఏమండి, తనకు అనుందా, తనకు కుమారులు అంటే కుమార్తెలుగా, కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అబ్బబ్బో, ఎవరి కోసము మాట్లాడాలి. ఎవరి కోసము ఈ లోకంలోనికి నేను పంపించాడట? నీ కోసమే బతుకుతున్నానరా, ఎంత సంపెట్టి ఎవరా, మొయ్యలేని నింద మోస్తున్నానరా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డానో తెలుసా? తిండి లేక మాడిపోయాను. మీ బాబు కొట్టేసేవాడు, తినేసేవాడు, మందు బాబు అయిపోయేవాడు, నీకేం తెలుసురా అంటే ఇప్పుడు ఏం అర్థం కావు వీరికి. ఎవరికి? పుట్టిన బిడ్డకే. అబ్బే, నువ్వు నాకు ఇస్తావా సత్తావా, 10,000 రూపాయల చెల్ల కావాలి నాకు, నువ్వు ఏం పడితే నాకెందుకు, నువ్వు ఎలా కంటే నాకెందుకు, నేను 20,000 రూపాయల చెల్ల కొనుక్కోవాలి. ఇదండి ఈరోజు జరిగేది. అయితే నీకోసం బతికానురా, నీకోసమే. ఈ సినిమాలో ఉన్న బూతు పాటలన్నీ, ఆ హీరోయిన్ పాడినా, హీరో పాడినా, నీకోసమే, నా కోసమే, నీకోసమే. ఇదంతా కేవలం వట్టి కల్పన, వట్టి బోగస్. ఆ మాయమంత్రాలు, చిత్రాలు, సినిమాలు, వేషాలు, మోసాలు చూసి ప్రజలు మోసపోయి హీరోయిన్లా కటింగ్ చేసుకోవడం, హీరోయిన్లాగా సంకల్లోకి జాకెట్లు కుట్టించుకోవడం, హీరోయిన్లాగా పైకి వెనకాల దింపేసుకోవడం, హీరోయిన్లా ఈ ముందు జుట్టు ఇక్కడ కటింగ్ చేసుకోవడం, హీరోయిన్లా ఆ గోళ్ళు పెంచుకొని రంగులు వేసుకోవడం. ఇవన్నీ దయ్యం చేసే పనులు. హీరోయిన్ ఎవరు? నీతిని, మంచిని విడిచిపెట్టి శరీరాన్ని అమ్ముకున్న బిడ్డ. ఆమె కూడా ఓ తల్లి కన్న బిడ్డే. ఎందుకు? శరీరాన్ని నమ్ముకుని డ్యాన్సులు వేస్తుంది వీధిలో. ఆమె నువ్వు చూస్తావా? ఆమె నీకు కావాలా? ఆమె ఆదర్శమా నీకు? ఆమె హీరోయిన్ నీకు? అతడు హీరో నీకు? నో. నీకెప్పుడు హీరో ఎవరై ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తే మన హీరో. ఆమేన్. మనము జీరో అయితేనే కానీ ఆ హీరో మనకు దొరకడు, మనకు దక్కడు. మనం జీరో అవ్వాలంతే. మన లైఫ్లో మనం జీరో అయిపోవాలి. లేదయ్యా, నాలో ఏమీ లేదయ్యా, నేను వట్టి వాడినయ్యా, నేను మంటి వాడినయ్యా, నిజమయ్యా. ఇంతవరకు మహేష్ బాబు, ఆ బాబు, ఈ బాబు, వాడిని వీడిని వెంబడించి ఫ్లెక్స్ల మీద ఫోటోలు వేయించుకొని, గొడవలు తెచ్చుకొని, అల్లర్లు కలుగు చేసుకొని ఘోరమైన పరాజయం పాలైనటువంటి దౌర్భాగ్యున్నయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా అని చెప్పి, నీవు హీరో కోసం, హీరోయిన్ కోసం కాదమ్మా బతకడం. వాక్యం చూడక్కడ, తన కోసమే. మళ్ళీ చదవండి అన్నమాట, తన కోసమే. అందరూ పలుకుతారా? మాట పలకండి, అందరూ పలకండి. తన కోసమే మనలను, చదవండి, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత. అక్కడేమో తన కోసమే అన్నాడు, ఇక్కడ క్రీస్తు మనలను ఆయన కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొడదాము ఒకసారి. ఈ దినం షాలోమ్ అనే ఈ వర్తమానం అద్భుతమైన సబ్జెక్టు, కానీ అంతటిని నేను చెప్పలేని వేళ. తన కోసమే ఈ లోకంలోనికి నేను పంపించాడు, తన కోసమే నీకు రూపనిచ్చాడు, తన కోసమే ఒక స్త్రీగా పంపించాడు ఈ లోకానికి, తన కోసమే ఒక పురుషునిగా పంపించాడు నిన్ను ఈ లోకానికి. తన కోసమే అంటే తన వైపు తిరిగి, తన వైపు ఆకర్షించబడి, తననే నీ ప్రాణ దైవముగా ఎంచి, ఆయన మాత్రమే నీ ప్రాణేశ్వరుడని, ప్రాణ దైవమని, నీ ప్రియుడని
విశ్వసించున్నట్లుగా ఆయన నిన్ను ఈ శరీరములోనికి పంపించాడు. కనుక నీ కుటుంబాన్ని నువ్వు శపిస్తావు. నువ్వు తెలివితేటలు ఎక్కువైపోయినాయి, చదువు ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది ఈ రోజున మనిషికి. అమ్మా అది మనకు తగదే, మనం వర్తమాన సంఘంలో ఉన్నాం, మనం వర్తమాన సంఘంలో ఇవన్నీ కుదరవమ్మా మనకి అని అత్తగారు కోడలకు చెప్పాలి, కన్న తల్లి తన బిడ్డలకు చెప్పాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. ఓ ప్రియులారా, గమనించారా, గుర్తించారా? కనుక ఇవి మనకు తగవు అంటున్నప్పుడు ఆ రూత్ అంటుంది ఆ రోజున, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవెక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తా, నువ్వెక్కడ మరణిస్తే అక్కడే మరణిస్తా, నువ్వెక్కడ సమాధి చేయబడితే అది అసలైన చక్కని మార్గమై ఉన్నది. కనుక నీకోసం బతుకుతున్నాను రా అని ఊరికనే మనుషుల కోసం బతకడానికి చూడొద్దు నా సోదరి సోదరుడా. మనిషి అయితే నీ ఆత్మని నీలోనికి పంపించాడే సృష్టికర్త ఒక ఆయన. ఎవరి కోసం పంపించాడంట? తన కోసము. మాట్లాడాలి అందరూ కూడా. ఎవరి కోసం? తన కోసము. అంటే నా కోసమే ఆయన నన్ను తన కోసము ఇక్కడికి పంపించాడు. క్షమించండి, ఆయన కోసమే నన్ను నా తల్లిదండ్రి గర్భాన పడేశాడు. కానీ వాళ్ళు అనుకున్నారు మా అబ్బాయిని ఇలా చదివించాలి, అలా చదివించాలనుకున్నారు. మనం కూడా అనుకుంటాం మా అమ్మాయిని ఇలా చదివించాలి, అలా చదివించాలి. నువ్వు ఎంత చదివిస్తే మాత్రం ఒకరికి ఇవ్వాలి. బిఏ చదివినానంట బియ్యం కూడా కడగాలనే సామెత ఉంది. అంచేత చదువు తప్పులేదు, చదివించండి. జ్ఞానం తప్పులేదు. భూ సంబంధమైన జ్ఞానం కంటే పరసంబంధమైన జ్ఞానమే గొప్పది. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కుదువైండునా అతడు దేవుని అడగవలెను. ఆ జ్ఞానమట మృదువైనది, సులువైనది, లోబడినది, పవిత్రమైనది. ఎక్కడి నుంచి వచ్చేది? పైనుండి దిగవచ్చు జ్ఞానము పవిత్రమైనది. మరి భూ సంబంధమైన జ్ఞానము అపవిత్రమైనది. ఇది జీవితాలతో ఆడుకుంటుంది, జీవితాలను ఆత్మహత్యల దగ్గర తీసుకెళ్ళిపోతుంది, జీవితాలను పూర్తిగా భ్రష్టపట్టేలా చేస్తుంది. అసలు మనిషిలా బతకకుండా చేయగలిగింది ఈ మొబైల్. ఇది మనుషుని జ్ఞానము ద్వారా లోకంలోనికి వచ్చింది. ఇది దైవ జ్ఞానము ద్వారా మనుషుల మధ్యకు దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనుండి దిగవచ్చిన జ్ఞానము మొదటిగా పవిత్రమైనది, సులువుగా, మెత్తనిది, కఠినమైనది కాదు, మృదువైనది, లోబడినది. దైవ జ్ఞానం నీకుందా? నువ్వు లోబడడం లేదు కదా, ఎవరేం చెప్పినా తయ్యమలేసిపోతున్నావు. నీకు చాలా రోషం ఎక్కువ, కోపం ఎక్కువ. అది నీ తల్లి తండ్రుల నుంచి, తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన గుణం అది. అయితే తప్పక నువ్వు రెండవసారి జన్మించాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కొండాలు చెప్పే నీ జీవితంలో మార్పు జరగాలంటే, లిటికలు పెట్టే స్వభావము నీలో మార్పు జరగాలంటే, బూతులు తిట్టే నీ నోరు మార్పు చెందాలంటే, ఎప్పుడు గయ్యాళిగా లోకము చేత తృణీకరించబడే నీవు ఒక పవిత్రమైన మృదువైన మనిషిగా నువ్వు మారాలంటే కేవలము ఏ జ్ఞానము, ఏ చదువు నిన్ను మార్చలేదు. కేవలం దేవుని వాక్యము మాత్రమే, రెండవ జన్మ మాత్రమే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అందరూ వింటున్నారు కదా? రెండవ జన్మ మాత్రమే నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొస్తుంది. ముగింపులోనికి వస్తా ఉన్నాను. ఇప్పుడు శరీరం దగ్గరికి వద్దాం. నేను ఎంతైనా ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆగలేకపోతున్నాను పాడ్రు గారు. తిట్టకూడదు అనుకుంటున్నాను, తిట్టేస్తున్నాను పాడ్రు గారు. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటున్నాను పాడ్రు గారు. కానీ ఆ టైం వచ్చినప్పటికీ వచ్చేస్తుందండి. వ్యభిచరించకూడదు అనుకుంటున్నాను పాడ్రు గారు. వ్యభిచారం మనసు ఏటో పోవట్లేదండి. వ్యభిచారం మానేశానండి, కానీ వ్యభిచారపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. రైట్ అంటే నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదన్నమాట. అబద్ధాలాడే నీవు వాటి నుంచి విడుదల పొందాలంటే, వ్యభిచరించేవారు
తమ వ్యభిచారం అనే ఆ పాపం నైజాన్ని విడిచి బయటకు రావాలి అంటే, వడ్డీకి ఇచ్చేవారు అధికమైన వడ్డీ వసూలు చేయకుండా ఉండాలంటే, త్రాగేవారు త్రాగకుండా, పొగ త్రాగేవారు పొగ త్రాగకుండా నిలబడగలగాలంటే ఎలా సాధ్యం? ఇది దీనిని మార్చగలిగిన మందులు ఏ డాక్టర్ దగ్గర, ఏ వైద్యశాలలో లేవండి, లేవండి, లేవండి. కేవలము దేవుని వాక్యమే నీ జీవితంలోనికి రావాలి, ఆంతర్యంలోనికి రావాలి. శరీరం మాత్రం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు అక్కడికే వచ్చాను నేను. నీ శరీరము నేను ఏమీ అడగదు. నీ శరీరం నేనేమి అడగదు అంటే ఏమిటి? నీవు కాకుండా, నీవు లేకుండా, నీవు సలహా ఇవ్వకుండా, నీవు తలంపు ఇవ్వకుండా నీ శరీరము ఎక్కడికైనా వెళద్దేమో చెప్పండి. ఆలోచించండి, ముగిస్తాను. వచ్చే వారం ఉంది, దీన్ని కొనసాగిందాం. నీ శరీరము నీవు ఆలోచన చెప్పకుండా, తలంపు లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా తనంతట తాను వెళ్ళిపోద్దేమో చెప్పండి. ఎందుకు వెళ్ళదు? లోపల ఉన్న మనిషి నడిపించాలి. యాకోబు గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. నీ శరీరము తనంతట తాను ఏది చేయలేదండి, ఏమీ చేయలేదు, దేనికి మారదు. కాకపోతే నీలో ఉన్నాడే అసలు మనిషి, అదే నీవు. నాలో ప్రసాద్ అనే మనిషి ఉన్నాడు, శామ్యూల్ ప్రసాద్. ఈ ప్రసాద్ అనే మనిషి నన్ను నడిపించాలి. లేకపోతే ఎప్పుడు తెల్లవారుతుందో తెలియదు నాకు, ఎప్పుడు లేవాలో నాకు తెలియదు. 7 గంటలకే కోళ్ళ ఆరాధన చెప్పి 9 గంటలకు వెళ్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అవును, అలా చేయలేదు ఈ మనిషి, అలా చేయలేడు. ఈ మనిషికి తెలుసు ఏమని, వారికి 7 గంటలకి ఆరాధన చెప్తే 10 నిమిషాల ముందు నేను ఉండాలి అక్కడ. నేను మిమ్మల్ని 9 గంటలకు ఆరాధన చెప్తే ఇక్కడ అందరూ ఖచ్చితంగా 9 గంటలకు ఆరాధనలో ఉండాలి. 9:30కు ప్రారంభించమని ఆయనకి చెప్తే 9:30కు ప్రార్థన ప్రారంభించాను. నేను వచ్చేసినప్పటికి నేను పొద్దునే ఫోన్ చేసి చెప్పాను, నువ్వు ముందుగానే ప్రార్థనలో ఉండాలి, 9:30కు ముందు ప్రార్థన అయిపోవాలి. అర్థమైందా? 9:30కు ప్రార్థన అయిపోవాలి, 9:30కు అది పాట ప్రారంభించాలి. అది క్రమం. ఓకే, అంటే ఇప్పుడు ఇలాగునా నన్ను నడిపించేవాడు లోపల ప్రసాద్ ఒకడు ఉన్నాడు. ఈ ప్రసాద్ ఏం చేస్తాడంటే, టైం అయిపోయింది, అలారం పెట్టేసుకున్నా, ఓకే టైం అయిపోయింది, లే సిద్ధపడిపో. ఓకే, దేనికి దానికి టక్ 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 మని సిద్ధపడిపోవడం. బండి అక్కడ ఉంటుంది, ఆత్మకి తెలుసు, మనిషికి తెలుసు, శరీరాన్ని నడిపిస్తుంది అక్కడికి. స్టార్ట్ చేయి అంటది. లోపల ఉన్నవాడు స్టార్ట్ చేయమంటాడు, స్టార్ట్ చేస్తాడు. ఎక్కువచో అన్నాడు, కూర్చున్నాడు, నడు. లోపట ఉన్న మనిషే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. అర్థమైతే ఆమె చెప్పండి. అందరూ అలవాటుగా చెప్పకండి, అందరూ అలవాటుగా చెప్పేస్తున్నారు. అర్థమైతే చెప్పండి. లోపట ఉన్న మనిషి మాత్రమే నిన్ను నడిపించాలి. అంచేత ఇప్పుడు శరీరం కాదు, ముందు మార్చబడవలసింది నీ అంతరంగం మారాలి. నీ అంతరంగం మారాలి, ఆంతర్య పురుషుడు మారాలి, ఆత్మ స్వభావం మారాలంటే మాటలు కాదు. ఆత్మ స్వభావం, నీ ఆత్మ స్వభావంలోనికి దేవుని ఆత్మ స్వభావం రావలసి ఉన్నది. దేవుడే, పరిశుద్ధాత్మయే, దేవుని ఆత్మయే, దేవుడే స్వయముగా నీలోనికి రావలసి ఉన్నది. నీలోనికి ఆయన వచ్చాడు అంటే నువ్వు తిరిగి జన్మించినట్టే. తిరిగి జన్మిస్తే తప్ప నీవు ముందుగా నీ శరీరపు క్రియలు చేసుకుంటూ పోతున్నావే, శరీరంతో నానా రభస చేస్తూ నీ శరీరం అపవిత్రం చేసుకుంటూ, మలినం చేసుకుంటూ, శరీరాన్ని ఎంతో బాగా కాపాడుకోవాలని నీకు తెలుసు. అప్పటికప్పుడే అనుకుంటావు, నేను ఇంకా ఈ రోజు నుంచి బుద్ధులు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇంకా మంచిగా ఉండాలమ్మా, మంచిగా ఉండాలమ్మా. ఆ తర్వాత నీలో ఉన్న అసలైన మనిషి ఉంది కదా,
అదేలే చర్చిలో ఉన్నప్పుడే అనుకో, అలాంటి ప్రార్థన చేసుకో. కానీ బయటకు రాగానే అన్నీ మామూలుగా నువ్వు జరిగించకపోతే నేను ఎలా బతుకుతావు? ఏది నీది కాదనుకుంటే ఎలా కుదురుతుంది? ములక్కాయలు ఇంటికి ఎలా వస్తాయి? వంకాయలు ఎలా వస్తాయి? బీరకాయలు ఎలా వస్తాయి నీ ఇంటికి? అంచేత పొలాల్లో ఉన్న కనబడి అన్నీ నీతో రావాలంటే ఇదిగో చర్చిలో మట్టుకే వైరాగిగా మారిపో. అవును దేవా, ఇదిగో ఏం పాట బాబు? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఈ పాట చర్చిలో ఉన్నప్పుడు పాడుకో. నువ్వు వెలుపుటికి వచ్చాక మళ్ళీ ఆ పాటతో కొనసాగాలంటే నీకు రోజులు ముందుకి చేతకాంతనం, అది చేతకాని మనస్సు, అది చేతకాని వ్యక్తిత్వం, అది చేతకాని స్వభావం. అది నీ స్వభావమును మార్చగలిగింది దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగింది దేవుడు. నీకు తెలుసా, నువ్వు 2 వంకాయలు 2 ములక్కాయల కోసం ఆలోచిస్తావు, కానీ అసలు నీ ప్రతి అవసరతను ప్రభుని యేసుక్రీస్తు నామములో నీకు దయచేయడానికి ప్రభు ధారాళంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యమునకు జన్మించండి. ఈవేళ ఇద్దరు తల్లిదండ్రుల ద్వారా మొదటి జన్మలోకి వచ్చారు, జీవిస్తున్నారు, 20 సంవత్సరాలు పైబడ్డాయి. అయితే ఈ రోజున వారు 2వసారి జన్మించడానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎందుకు వచ్చారండి? 2వ జన్మలోనికి వెళ్ళడానికి వచ్చారు ఈ దినం. అంటే 2వసారి జన్మయే వారిని ఏం చేయబోతుందంటే, ఇక నుంచి వారి జీవితాల్లో వారి యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చి, నీవు చేసేది ఇంతవరకు నీ ఇష్టాన్ని జరిగించావు, నీవు నీ ఇష్టాన్ని జరిగించుకోవడానికి నీ కొరకు నువ్వు పుట్టలేదు, తల్లిదండ్రుల కొరకు నువ్వు పుట్టలేదు, నీ కోసం నువ్వు జన్మించలేదు, నీ ప్రియుడైన ప్రభుని యేసుక్రీస్తు తన కోసమే నిన్ను పుట్టించాడు అని నీకు తెలియజెప్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది నీకు? ఇప్పుడు నీవు ఆయన కోసం జన్మించావు కనుక క్రీస్తు కొరకు నీవు జీవించాలి. నాతో ఎంతమంది వస్తారు కూడా? తక్కువ మందే, రైట్? అది ఇప్పుడు కరెక్టే. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. పరలోకం పోయే వాళ్ళు ఎవరో చర్చి మానేసి ఇంటి దగ్గర కూర్చోరు. మళ్ళీ చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం పోరు, పరలోకం వెళ్ళే వాళ్ళు మాత్రం చర్చి మానరు. 2 రకాల ప్రజలు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో నువ్వెవరివో అది నీవే గుర్తించినట్లుగా ప్రభు నీకు సహాయం చేయును గాక. కనుక శరీరం నేను చేసుకోలేకపోతున్నానండి, ఆగలేకపోతున్నానండి అని నువ్వు చెప్తున్నావే, అది నీ శరీర బలహీనత కాదు, అది నీ బలహీనత. నువ్వేం చెప్తే అది చేయడానికే సిద్ధపడుతుంది ఈ శరీరం. గోతులు దిగో అంటే దిగుతుంది అంతే. అర్థమైందా మీకు? మందు కొట్టు అంటే లోపట ఉన్నవాడు అప్పుడు మందు షాప్ ఎక్కడుందని అడుగుతాడు. మొన్న చెప్తున్నాడు ఎవరో, సుదర్శనం కావచ్చు, సుదర్శన దగ్గరకు వచ్చే అడిగాడంటే సరిగ్గానే ఒకడు, బాబు మందు కొట్టు ఎక్కడది? నేను అప్పటికి డ్రింక్ తాగుతున్నానండి, నాకు మందు షాప్ ఎక్కడితో నాకు ఏం తెలుస్తుంది మొన్న చెప్పాడు సోదరుడు. ఎందుకంటే ఆ ఛాయలు ఆ మార్గములు సోదరుడికి తెలియవు, ఎందుకంటే అతడు తిరిగి జన్మించాడు గనక. తిరిగి జన్మించిన వారిని ఘోరమైన అపాయం నుంచి తప్పించాడు. ఇక్కడ యోహాను బ్రదర్స్ ఇద్దరిని, అములే గారిని, ప్రిస్కిల్లా గారి బిడ్డల్ని, ఓ హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే ఆయన చేసే కార్యము, వారు తిరిగి జన్మించారండి. వారి కోసం ఆయన పరలోకమే విడిచిపెట్టి కిందకి దిగి వచ్చి వారిని లాగుతాడు పక్కకు, అంతే. కనుక శరీరము కోరదయ్యా, నీ ఆత్మలో ఆ కోరిక చావాలంటే, నీ ఇష్టాలు నీవు నెరవేర్చుకునే కాలము ముగింపు కాబోతుంది. నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మిస్తే అంటే దేనికి జన్మించాలి? వాక్యమునికి జన్మించాలి. వాక్యం ఎవరు? అందరూ మాట్లాడాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. వాక్యం ఎవరు? యోహాను సువార్తలో ఏం చెప్పాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే
శరీరధారి అయి కృపా 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగి వచ్చాను. కనుక నా ప్రియ దేవుని సంగమా, నేను ఇక్కడ ఆపు చేస్తున్నాను. ఇదిగో చూడు, నువ్వెవరువో కానీ నువ్వెంతవరకు నీ కోసం నువ్వు వచ్చావు, నా కోసం నేను వచ్చాను కాదు. ఎవరో మృతమైన వారు లోకమందు శరీరాన్ని నమ్ముకొని జీవించే సినీ యాక్టర్లు, హీరోలు, హీరోయిన్ల తట్టు మీ మనసు పెట్టకండి. రాజకీయ నాయకుల తట్టు పెడుతున్నారు కొంతమంది. అయ్యి బాబోయ్, ఆయన వస్తేనండి మరి ఎలా జరుగుతుంది చూడండి. ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, ఆయన జరిగించాడు, ఈయన జరిగించాడు. ఒరిగిదేమి కాదు, నీది నువ్వు ఇప్పుడు చూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఏ మనుష్యుడు అందరికీ సమ న్యాయము చేయలేడు. మనిషి మనిషే. కనుక కొందరు సినీ యాక్టర్ని ఆదర్శంగా తీసుకుంటే, మరి కొంతమంది రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. పొరపాటు పడుతున్నారు, పొరపాటులో ఉన్నారు. రండి, బయటకు రండి, ఆ స్థితి నుంచి బయటకు రండి. మీరెవరు? ఒక పాస్టర్ను కూడా ఆదర్శంగా తీసుకోకూడదు. పాస్టరు దేవుని చిత్తము నెరవేర్చాలి. నీ సంఘము దేవుని చిత్తమును నెరవేర్చవలసి ఉన్నది. పాస్టర్ గారు నువ్వు ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుందంటే, పాస్టర్ గారు ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ రంగు బట్టలను వేసుకోవాలి. ఆదర్శం అంటే పాస్టర్ గారు ఎలాంటి ఫుడ్ తింటే అలాంటి ఫుడ్ నువ్వు తినాలి. మరి పాస్టర్ గారు కారు ఉంది, మరి చెప్పండి. ఇప్పుడు మరి ఇంకా అందరం కార్లు కొనుక్కోవాలా? మనకు ఆదర్శం ఎవరు? మార్గం ఎవరు? త్రోవ కలిగించేదెవరు? చీకట్లో వెలుగు చూపించేదెవరు? నీ ప్రాణదాత ఎవరు? నీ విమోచనదాత, విమోచనకర్త, బంధువుడకు విమోచకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వైపే చూద్దామా? ఆయన వెంపే నడుద్దామా? ఆయన కోసమే జీవిద్దామా? నీవు నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, మనము మన దేవుని కొరకు చూద్దామా? మన దేవుని వైపు చూద్దామా? అయితే ప్రవక్త చెప్పాడు, మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. పట్టుకొని ముగిస్తాను. చెప్పండి. మొదటి స్థానము దేవునికి, రెండవ స్థానము కుటుంబానికి, మూడవ స్థానము చేయండి. మరి మూడవ స్థానం నీవే, నేనేం చెప్పండి. మొదటి స్థానము దేవునికి అంటే వాక్యానికి, రెండవ స్థానము నీ కుటుంబం, మూడవ స్థానము నీకే. అంతే. కానీ జీవితం అంటే ఏదో సరదాగా ఆటలు పాటలు ఆడుకొని ముగించుకోవడానికి కాదండి. ఈ లోకానికి వస్తా కేవలము ఆయన చిత్తమును చేయుటకే నిన్ను పంపించాడు, నన్ను పంపించాడు. తన కోసమే లోకములకు వచ్చాం మనం. కనుక ఆయన కోసమే బ్రతుకుదామా? అందరూ లేచి నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, నీకోసమే, 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 నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకోసమే జీవిస్తానయ్యా. బ్రదర్ యాహాన్ ముందుకు వస్తే నీకోసమే అనే పాట ఏదన్నా ఉంటే అది పాడొచ్చు. ఆయన కోసం మనం సమర్పించుకుంటూ సాగిపోదాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేచి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంటర్వెల్ కాదు ఇది. అందరూ ప్రార్థనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రభువా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా, నువ్వు ఎన్నిక చేసుకున్నావంటే, నువ్వు ఈ లోకంలోనికి పంపించావంటే నీకోసమే దేవా, నీకోసమే, నీకోసం బ్రతకడానికే, నీకోసం జీవించడానికే. నేను నా ఆశలు, నేను నా కోరికలు కాదయ్యా, కాదు ప్రభువా, కాదయ్యా. మీకే మహిమ కలుగునుగాక. కన్న తండ్రి మీకు వందనాలు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏదోటి ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు స్వామి, వందనాలు స్వామి. పక్షిరాజు వర్తమానము నిన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్యరాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది.
పక్షిరాజు వర్తమానము నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. నన్ను రెక్కలపై మోయుచున్నది. మేఘాలపైన తిరుగుచున్నది. అక్కడి నుండి తన స్వరము వినబడుచున్నది. మేఘాలపైన తిరుగుచున్నది. అక్కడి నుండే తన స్వరము వినబడుచున్నది. ఇక్కడికెక్కి రమ్మని పిలుచుచున్నది. నన్ను ఎగిరి రమ్మని పిలుచుచున్నది. ఇక్కడికెక్కి రమ్మని పిలుచుచున్నది. నన్ను ఎగిరి రమ్మని పిలుచుచున్నది. పక్షిరాజు వర్తమానము నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. మధ్యాకాశాన విందులోన పాలు పొందగా నన్ను సిద్ధపడమనది. మధ్యాకాశాన విందులోన పాలు పొందగా నన్ను సిద్ధపడమని వాక్య వస్త్రమును చుట్టుచున్నది. సత్యవాక్యంతో నన్ను నిలుపుచున్నది. వాక్య వస్త్రమును చుట్టుచున్నది. సత్యవాక్యంతో నన్ను నింపుచున్నది. పక్షిరాజు వర్తమానము నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. లోకాన ఎవ్వరికి వినబడని స్వరము మాకు మాత్రమే కేక వినబడి ఉన్నది. లోకాన ఎవ్వరికి వినబడని స్వరము మాకు మాత్రమే కేక వినబడి ఉన్నది. ఆయన ఎన్నుకొన్నాడని చెప్పినది. నిత్య రాజ్యం వైపు నడుచును. ఆయన ఎన్నుకొన్నాడని చెప్పినది. నిత్య రాజ్యం వైపు నడుపుచున్నది. పక్షిరాజు వర్తమానము నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యం చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. నిత్య రాజ్యము చేరువరకు నన్ను రెక్కలపై మోయుచున్నది. నన్ను రెక్కలపై మోయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము ఎంతో విలువైనది, ప్రశస్తమైనది. అనేక మంది
ఈ ఉదయమును చూడలేక వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న గడియలో ప్రభు నీకు జీవాన్ని ఇచ్చాడు, ఆయన ఊపిరిచ్చాడు. నీవు ప్రయాణం చేసి రాగలిగావంటే కేవలం ఆయన కృప, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రభువే నిన్ను ఇక్కడికి ఆకర్షించాడు ఆయన. లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే ఆయన నిన్ను ఆకర్షించాడు. నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టం కాదు, తన కోసమే ఈ లోకంలో నిన్ను పంపించాడు. ఒక తండ్రి తల్లి గర్భాన్ని నిన్ను పడవేశాడు. నువ్వు వచ్చావంతే. ఇప్పుడు నీవు వచ్చిన తర్వాత నీ చోటు మర్చిపోయావు, నీ స్థలం మర్చిపోయావు, నీ గమ్యస్థానం ఏంటో తెలుసుకోకుండా లోకంలో బతుకుతూ ఉండగా ఆ గమ్యాన్ని ఆ ప్రభువే చూపిస్తున్నాడు. ఆ గమ్యస్థానం ఎక్కడో, ఆ మార్గం ఏదో, ఆ జీవమేదో ఆ ప్రభు నీకు చూపిస్తున్నాడు. అదే ఈ కాలపు వాక్య వెలుగై ఉన్నది. ఆ వెలుగు నద్దకు నిన్ను ఆకర్షించడానికి, చీకట్లో నుండి చీకటిలో నశించబోతున్న నిన్ను నువ్వు తిరిగి జన్మించాలని, వాక్యమునకు జన్మించాలని, క్రొత్త జన్మ కావాలని, నీ స్వభావం మార్చబడాలని ప్రభు నేను కోరుకుంటున్నాడు. సిద్ధపడగలవా? ప్రభువా, నన్ను ఇంకను లోతుకు నడిపించదేవా, నీ లోతైన వాక్య ప్రత్యక్షతలోనికి నన్ను నడిపించమని ఎంతమంది మీ చేతులు చూపించగలరు? ప్రేరేపించబడిన వారు మీకోసం ప్రార్థిస్తాను. దయగల తండ్రి, సర్వోన్నతుడు, ఆ జీవాధిపతి, చేతులెత్తిన సోదరుడు, ప్రతి సోదరుణ్ణి, సహోదరుని మీరు నిశ్చయముగా దర్శించండి. ఈ లోకంలో ఏ మనిషిని ఆదర్శంగా తీసుకోవడానికి లేదయ్యా. నీ వాక్యమునే ఆదర్శంగా, నీ వాక్యాన్ని మూలముగా, నీ వాక్యమును నిన్ను మాత్రమే మా హీరోగా మేము తీసుకోవడానికి సహాయం చేయదేవా. మనుషుని చూచేవాడు జారిపోతాడు, మనిషిని చూచేవాడు పడిపోతాడు. అందుకే ఏ మనిషిని మేము వెంబడించట్లేదయ్యా. నీ వాక్యాన్ని వెంబడించు కృప మాకు ఇవ్వండి. వాక్యము కొరకు జీవించు భాగ్యం మాకు ఇవ్వండి. వాక్యము కొరకు నిలిచే జీవితాలు మాకు ఇవ్వండి. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ఈ దినం తిరిగి జన్మించడానికై ఇదిగో బాప్తీసం పొందుటకు యవ్వనులిద్దరు ఇక్కడికి వస్తా ఉన్నారు దేవా. ఆ యవ్వనులను మీరు కనికరించండి, ఆ యవ్వను మీరు బలపరచండి. ఇంకా లోతైన మారు మనసు, లోతైన తండ్రి వాక్య ప్రత్యక్షత తప్పక వారికి ఇవ్వండి తండ్రి. విశ్వాసం అంటే ఏమిటో, వాక్య ప్రత్యక్షత అంటే ఏమిటో సంపూర్ణంగా వారు గుర్తించుటకు సహాయం చేయదేవా. మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నేను గానము చేస్తున్నాము దేవా. కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మా మధ్యకు వచ్చిన ఆ మంజీర్ నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, పెద్దలను బట్టి మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. నా తండ్రి, ఈ దినం బాప్తీసం పొందుటకు వారు సిద్ధపడుచుండగా, ఇంకా చర్చలో ఎవరైనా సిద్ధపడినట్లయితే ఈ మధ్యాహ్నమే, ఇప్పుడే వారు తిరిగి జన్మించుటకై వాక్యానుసారమైన బాప్తీసం పొందుటకు సిద్ధపడుతుండగా తప్పక మీరు సహాయం చేయండి నాయన. ఆ యొక్క యవన బిడ్డలు మీరు దీవించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగనే కూడి వచ్చిన సంఘమును జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నాయన, సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరి పట్ల ఇన్ని మంచి కార్యాలు చేసావు దేవా, ఎన్ని గొప్ప కార్యాలు చేసావు దేవా. ఘోరమైన అపాయముల నుంచి తప్పించావు, దుస్థితిలో పడకుండా తప్పించావు, మేలుకరమైన స్థితికి తీసుకొచ్చావు దేవా. మీకు వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. వారి పట్ల ఇంకను నూతనమైన కార్యాలు చేయండి. నీ కొరకు నిజమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన, నీ మందిరంలో అడుగుపెట్టిన బిడ్డలో ఒక్కొక్కరిని బట్టి వందనాలు. జాబులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి, కంపెనీలకు పోతున్న బిడ్డలను దీవించండి, ఇళ్ళ దగ్గర నుండి పనిపాట్లు చేసుకున్న బిడ్డలను దీవించండి. అలాగే యూనివర్సిటీలు, కాలేజీకి పోతున్న బిడ్డలను దీవించండి. హై స్కూల్కి పోయి పరీక్షలు రాయిపోతున్న, రేపటి నుండి 10th పరీక్షలు రాయిపోతున్న బిడ్డలతో నీ ఆత్మను ఉంచండి, నీ సన్నిధి ఉంచండి, జ్ఞాపశక్తిని ఉంచండి దేవా. మీకు స్తోత్రములు కలుగును గాక. వారి పక్షాన్ని మీరుండి కారించి వారిని గలబట్టుకుంటుండగా మీ చేతి సహాయం మనకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదవకుండా ముద్దులై ఉండి ఎవరైనా పరీక్షలు రాయాలని నీ చిత్తం కాదు ప్రభువా. వారు మంచిగా చదవగలిగితే వారు ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించేటట్లు నాయన నువ్వు చేయగలవు నాయన. వారిలో సోమరతనం తొలగించి చక్కటి ఉత్తీర్ణత బిడ్డలకి ఇమ్మని అడుగుతున్నాను. ఇంటర్ పరీక్షలు రాసిన బిడ్డలందరిపని కృప నుంచి చక్కటి ఉత్తీర్ణత వారికి ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే యూనివర్సిటీల్లో ఉండి నాయన పరీక్షలు రాయిపోతున్న బిడ్డలతో కూడా నీ ఆత్మను ఉంచండి. స్కూల్కి పోతున్న పిల్లలు, కాన్వెంట్లో పోతున్న బిడ్డలను దీవించండి రాజా.
నీ కనుక చేతు పనులు చేసుకుంటున్న బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే ఇదిగో నాయన గల్ఫ్లో ఉన్న ఇవాంజలి తన భర్త వారిద్దరూ ఏకమై ఈదిని అల్పాహారం సిద్ధపరిచారు. సోదరి చెప్పింది, పాస్టర్ గారు ఆ దినం మీరు ప్రార్థించారు, అది నేను అప్లై చేసుకున్నప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టాలండి దానికి నేను. అయితే 10,000 రూపాయలతోనే దేవుడు ఆ మంచి కార్యం నా పట్ల చేశాడని సాక్ష్యం చెప్పమని చెప్పింది నాయన. అందుకోసం సాక్ష్యం ఇస్తా ఉన్నాను. దయచేసి కనికరించి కృప చూపండి, సహాయం చేయండి. అలాగే ఆ బిడలు ఇంకా సంపూర్ణంగా ఎనోషునికి దూరంగా ఉంటున్నాడు. ఇవాంజలి ఇక్కడి నుంచి మెసేజ్లు విని దీవించబడుగాక. ఇక్కడున్న నీ కుమారుడు ఎనోష్ మారు మనసు పొంది తిరిగి జన్మించి నాయన నీ కృపలో చక్కగా కొనసాగుటకై మీరు ఆ బిడ్డను సిద్ధం చేయండి. బిడ్డలను దీవించండి, అల్పాహారమును దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నీ బిడ్డలు నాయన ఎవరైతే రోగులుగా ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారు స్వస్థపడి వెళ్ళుదురుగాక, బలహీన బలపరచబడుదురుగాక. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి. వేషధారులుగా ఎవరైనా కానీ జీవిస్తున్నట్లయితే వారి వేషధారణ వారిలో తొలగించబడి నిజమైన విశ్వాసులుగా మార్పు చెందుదురుగాక. నిజమైన క్రైస్తవులముగా నీ సందులో జీవించే చక్కటి జీవితాలు మాకందరికి దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, ప్రేమ, సమాధానం, సహవాసం ఆయన పిల్లలందరికీ తోడై ఉండి నడుపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం అందరు కూర్చున్నట్లయితే అల్పాహారము సిద్ధపరచబడింది. స్వీట్ హాటు బ్రదర్స్ లేవండి. తక్కిన వారు నిశ్శబ్దంగా ఉండాలి. మిమ్మల్ని మాట్లాడమని సెలవు ఇవ్వలేదు. మనం దేవుని మందిరంలో ఉన్నాం. ఆ చివరిలో సామలగొట్ట సహోదరికి కూర్చోండి, మీరు ప్రార్థన చేద్దాం. తర్వాత మీరు పేపర్లు తీసుకున్నా మాట్లాడక్కర్లా, మౌనంగా కూర్చోండి. ఒక్క 5 నిమిషాల్లో ఏటమ్మా సరే సరే. అలాగే మరి లూది గారు వినోద్ కుమారు మరి ఈ దినం బాప్తీసం తీసుకుంటున్నాడు కనుక ఆ బిడ్డట డ్రింక్స్ ఏర్పాటు చేశాడట. చాలా సంతోషం. బిడ్డను దేవుడు దీవించుగాక. అందరు కూర్చోవాలి. ఒరే నాయన సుందరపల్లి కుమారుడా, ఓరే బాబోయ్, అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఒక్క 10 నిమిషాల్లో మీకు అల్పారం మీ చేతులకు వస్తుంది. తర్వాత విషయం ఏంటంటే ఆరాధన ముగించబడిన తర్వాత బైకులు ఉన్న వాళ్ళందరూ కాలువ దగ్గరికి రండి. బాప్తిస్మపు ఆరాధన ఉంటుంది అక్కడ. బైకులు ఉన్న వాళ్ళు, అలాగే సహోదరులు కొందరు ఆసక్తి కలిగిన వాళ్ళు లూదియ గారిని బట్టి తప్పక బాప్తిస్మపు ఆరాధన దగ్గరికి రావాలని కోరుతున్నాను. వీలైన వారు అందరు నిశ్శబ్దంగా ఉండి కోరస్ వినండి. అది దీవెనకరమైంది. ప్రశాంతంగా వెళ్ళాలి మనం. నేను వెంటనే బాప్తీసానికి సిద్ధపడి వచ్చేస్తాను. ముగించిన వెంటనే అందరూ ఎప్సిబా ఉండండి, కంగారు పడద్దు, ఉండండి. ఒక అరగంటలో వచ్చేస్తాం. ఆసక్తి కలిగిన వారు బాప్తిస్మ ఆరాధన దగ్గరికి రావచ్చు.